ఫ్రెండ్స్, మనం ఎలా కోర్ మైనింగ్ గురించి ఇంతకుముందు వీడియోలో మనము ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, మనం హ్యాష్ కార్డ్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలా అనేది మనం ఒక 2 వీడియోస్ కోర్ మైనింగ్ గురించి మనం వీడియో చేసాం. మన ఛానల్లో చూడండి. ఎవరన్నా కోర్ మైనింగ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో మైనింగ్ వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మంచి ప్రాజెక్టు. దాదాపు ఇలాంటి ప్రాజెక్టు ఈ 5 ఇయర్స్ 10 ఇయర్స్ లోపల ఇలాంటి ట్రూలీ ప్రాజెక్ట్ అనేది మనకు రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకోవద్దు. మన యూట్యూబ్ ఛానల్లో హౌ టు రిజిస్ట్రేషన్ కోర్ మైనింగ్ అని ఒక వీడియో ఉంది. అది చూడండి. దాన్ని చూసి మీరు మైనింగ్ స్టార్ట్ చేయండి. ఈ కోర్కు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషను ఇది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క అప్డేట్స్ మన ఛానల్ ద్వారా నేను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఈ కోర్ కైన్స్ని మైనింగ్ చేసిన కోర్ కైన్స్ని రేపు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యాక ఏదైతే మనం ఈ కోర్ కైన్స్ని మనం మైన్ చేస్తామో ఏదైతే ఈ కోర్ కైన్స్ని మనం మైన్ చేస్తామో ఇవి రేపు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యాక ఎలా అమ్మాలి, లేదా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిపోయిన తర్వాత మనము స్టేకింగ్ చేసి మనం రివార్డ్స్ ఎలా పొందాలి. మనకి ఈ కోర్ కైన్స్ని స్టేకింగ్ చేసి 81 ఇయర్స్ వరకు మనం వడ్డీ రూపకంగా ఎవ్రీ మంత్ కూడా మనం పొందవచ్చు. దానికోసం ఇప్పుడు మనం ఈ వీడియోను చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలి, మనకు ఒక మెటామాస్క్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనం మెటామాస్క్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ స్టేకింగ్ చేయడానికి అడ్రస్ ఇది అడ్రస్ ఫ్రెండ్స్. ఇది స్టాకింగ్ చేయడానికి అడ్రస్. ఇది మన అడ్రస్. ఈ అడ్రస్ను మనం ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి. ఇక్కడ నేను కాపీ చేసుకున్నా. కాపీ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే మెటామాస్క్ను ఓపెన్ చేసుకోవాలి. మెటామాస్క్ ఓపెన్ అయిపోయింది. యాక్చువల్లీ నాకు ఇందులో 9 కైన్స్ ఉండే, ఇప్పుడు 1 కైన్ ఉంది. ఓన్లీ 1 కైన్ ఉంది. నేను ఆల్రెడీ 8 కైన్స్ని స్టేకింగ్లో పెట్టాను. ఇప్పుడు మీకు ఏంటి అంటే మళ్ళీ పెడదామని చూపెడుతున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని స్టేకింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ ఉంది కదా, దీన్ని మనం ప్రెస్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక మనకి ఇప్పుడు ఏముంది, ఇక్కడ బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంది. ఈ బ్రౌజర్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక యాక్చువల్లీ ఇక్కడ నేను అడ్రస్ పెట్టాలి. ఇంతకుముందు కాపీ చేసుకున్న అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆల్రెడీ నేను ఎంట్రీ చేశాను. ఇక్కడ నేను కాపీ చేస్తాను. ఈ అడ్రస్ని కాపీ చేస్తాను. ఇదేముంది, ఇక్కడ మనం అక్కడ కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మనం సెర్చ్ బార్ని క్లిక్ చేయాలి. సెర్చ్ బార్ని క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అనేది కోర్ టెస్ట్నెట్ వ్యాలిడేటర్ అని వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం 3 లైన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, ఈ 3 లైన్స్ మీద మనం ఫస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు మై స్టేకింగ్ అని ఉంది. మై స్టేకింగ్ అని ఉంది. మనం ఏం చేయాలంటే ఈ స్టేకింగ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ నేను ఇంతకుముందు ఆల్రెడీ 8 టీ కోర్స్ అనేది నేను ఆల్రెడీ చేశాను, స్టేకింగ్ చేశాను. ఇప్పుడు మీరు ఎలా స్టేకింగ్ చేయాలనంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏముంది, కోర్ టెస్ట్నెట్ వ్యాలిడేటర్ అని ఉంది. దీని మీద ఫస్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా స్క్రోల్ చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ వ్యాలిడేటర్స్ ఉన్నారు. వ్యాలిడేటర్స్ మనకి ఎందరు ఉన్నారు వ్యాలిడేటర్స్, ఇక్కడ 13 మెంబర్స్ టోటల్ వ్యాలిడేటర్స్ ఉన్నారు. అందులో 10 మెంబర్స్ అనేది యాక్టివ్ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఇక్కడ మనకు వ్యాలిడేటర్స్, బ్యాటిల్ నోడు, ఇక్కడ నోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాటిల్ నోడు ప్లస్ రాక్ నోడు, యాంట్ నోడు, ఐఐఎన్ఎస్ నోడు, ఫార్మేషన్ నోడు, ఇవన్నీ టోటల్ నోడ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ టోటల్ నోడ్స్. దీంట్లో మనం ఏదో ఒక వీళ్ళందరూ టోటల్ వ్యాలిడేటర్స్. వీళ్ళందరూ వ్యాలిడేటర్స్. ఈ వ్యాలిడేటర్లో మనం ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మనమైతే మన ఈ మెటామాస్క్లో ఉన్న కోర్ కాయిన్స్ ఉంటాయో దాన్ని మనం స్టేకింగ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టేకింగ్లో పెట్టాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ ఏముంది? రాక్ నోడ్ ఉంది. ఈ రాక్ నోడ్లో సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రాక్ నోడ్ను సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఎంత ఉన్నది? నాకు యాక్చువల్లీ ఇక్కడ మై స్టేకింగ్ నాకెంత ఉన్నది? ఇక్కడ 8 కైన్స్ ఉన్నాయి. నా మెటామాస్క్లో ఒక కైన్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు దీన్ని పెడదాం. ఇప్పుడు ఇది ఏ నోడ్లో ఉంది? యాక్టివ్లో మనకు వ్యాలిడేటర్ ఒక వ్యాలిడేటర్లో మనం ఈ 8 కైన్స్ని డెలిగేట్ చేస్తాం. అది రాక్ నోడ్లో డెలిగేట్ చేస్తాం మనం. చూడండి, యాక్చువల్లీ ఇది ఇంతకుముందు నేను డెలిగేట్ చేసిన హిస్టరీ ఇది. దీన్ని ఒకదాన్ని క్యాన్సిల్ చేశాను. ఈ యొక్క 8 కైన్స్ అనేవి డెలిగేట్ చేసి అలానే ఉన్నట్టు. ఇది రాక్ నోడ్. మళ్ళీ మనం ఏం తీసుకున్నాం? రాక్ నోడ్ తీసుకున్నాం. ఇప్పుడు డెలిగేట్ చేయాలంటే ఇంతకుముందు రాక్ నోడ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ రాక్ నోడ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ రాక్ నోడ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఏమొస్తుంది అంటే ఇలా ఈ వ్యాలిడేటర్కి సంబంధించిన డీటెయిల్స్ టోటల్గా మనకు వస్తాయి. వ్యాలిడేటర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి ఏముంటుంది? ఇక్కడ డెలిగేట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డెలిగేట్ మీద ప్రెస్ చేయాలి. మళ్ళీ తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ డెలిగేట్ కాయిన్ అని ఉంది. డెలిగేట్ హ్యాష్ రేట్ అనేది వేరు, డెలిగేట్ కాయిన్ అనేది వేరు. మనం ఇక్కడ ఏం చేయాలా? డెలిగేట్ అన్న స్టేకింగ్ అన్న ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ డెలిగేట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మనకేమొచ్చింది? ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే మనకు కాయిన్స్ని ప్లస్ అవుతాయి, మైనస్ అంటే మైనస్ అవుతాయి. మనకు ఇప్పుడు దాంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? మనకు మెటామాస్క్లో ఒకటే కాయిన్ ఉంది కాబట్టి ఆ ఒక్క కాయిన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. ఇక్కడ డెలిగేట్ అనే ఆప్షన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, ఎస్టిమేటెడ్ గ్యాస్ ఫీజు 0.0009 వచ్చింది. టోటల్ మనం డెలిగేట్ చేసేది 1 కాయిన్. 1 కాయిన్కు 9 అనేది ఎక్స్ట్రా ఫీజు పడుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ ఉంది. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేశాక ఇప్పుడు మనం దీన్ని చూసుకోవాలంటే ఎక్కడ ప్రెస్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మై స్టేకింగ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంతకుముందు మనకి ఇక్కడ ఓన్లీ 8 కైన్సే ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? ఒక కైన్ని మనం రాక్ నోడ్ని సెలెక్ట్ చేసుకొని మనం డెలిగేట్ చేసాం కాబట్టి ఇక్కడ 9 కైన్స్ అనేవి అయినాయి అన్నట్టు. మనకేంటంటే వ్యాలిడేటర్ మాత్రం సేమ్ రాక్ నోడ్లోనే చేసాం. ఇక్కడ వ్యాలిడేటర్ ఇందులో అదే రాక్ నోడ్లోనే మనం టోటల్ కైన్స్ అన్నీ చేసినాం. 9 కైన్స్ అనేవి చేసామన్నట్టు. ఇప్పుడు మనకేమవుతుందంటే మనకి ఇక్కడ రివార్డ్ అనే కాడ మనకు ఇంకొక 1 వీక్ తర్వాత చూసుకుంటే మనకి ఏమొస్తుందంటే దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది కోర్ కాయిన్ రూపంలో ఇక్కడ యాడ్ అవుతుంది. మనము ఇంట్రెస్ట్ అని అంటే మనం డెలిగేట్ చేసిన ఈ కోర్ కాయిన్స్కి మళ్ళీ వాళ్ళు కోర్ కాయిన్స్నే మనకు రివార్డ్గా మనకి ఇస్తారు అన్నట్టు.
ఏదైతే ఈ కోర్ కాయిన్స్ రివార్డ్కి ఇచ్చారో ఓన్లీ ఈ రివార్డ్ని కేవలం ఈ రివార్డ్నే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదా టోటల్ మనం క్లెయిమ్ చేసుకుందామంటే టోటల్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. టోటల్ క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటే గిట్ట టోటల్గా మనం ఇప్పుడు దీన్ని అన్స్టేక్ చేద్దాం అనుకుంటే గిట్ట ఫ్రెండ్స్, ఇగో అండెల్గేట్ అని ఉంది ఇక్కడ. ఈ అండెల్గేట్ కాయిన్ మీద మనం ప్రెస్ చేస్తామంటే అండెల్గేట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం కోర్ కాయిన్కి సంబంధించిన ఎట్లా స్టేకింగ్ చేయాలా అనేది మనకి ఈ వీడియో ఫ్రెండ్స్. దీంతో పాటు ఈ స్టేకింగ్ అనేది చేయడం వల్ల మనకు లాభం ఏంటి అంటే, మన దగ్గర 100 కోర్స్ ఉన్నా, 200 కోర్స్ ఉన్నా, 300 కోర్స్ ఉన్నా, 5 కోర్స్ ఉన్నా, ఎన్ని కోర్ కాయిన్స్ ఉన్నా కూడా మనం దీంట్లో డెలిగేట్ చేసి మనం ఈ వడ్డీ అనేది 81 ఇయర్స్ వరకు మనకు రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డిపిఓ సిస్టంలో మనం స్టేకింగ్ చేయడం అనేది 81 ఇయర్స్ వరకు మనం ఇంట్రెస్ట్ పొందే అవకాశం దీంట్లో ఉంది. అది ఎంత పర్సెంటేజ్ అని అంటే, మనకిప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఇది ఏపీఆర్ దీనికి 262 ఇచ్చిండు ఫ్రెండ్స్. దీనికి 262 ఇచ్చిండు. ఈ 262 ఈ ఏపీఆర్ అనేది 12 మంత్స్కు డివైడ్ చేసి మనకి ఎంత వస్తుందో మీరు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుందో డివైడ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఒక 100 టీ కోర్స్ ఉన్నాయి అనుకుందాం. 100 కోర్ కాయిన్స్ ఉంటే దాని రేపు మార్కెట్లో లిస్ట్ అయ్యాక ఒక్క కాయిన్ విలువ 1000 రూపీస్ ఉంటే మనకి 100కి 1 లక్ష రూపీస్ ఉన్నట్టు. ఆ 1 లక్ష రూపీస్కి మినిమం ఒక మనం 2 మంత్స్ 3 మంత్స్ డెలిగేట్ చేస్తే మనకు ఒక 20% ఇచ్చింది అనుకుందాం. ఎంతకి? ఒక 2 మంత్స్కి. దాన్ని డివైడెడ్ బై చేయండి. చేస్తే ఏమైతే పర్ మంత్ 10%, అంటే 1 లక్షకి 10,000 రూపాయలు అనేది మనకు 10,000 విలువ గల టీ కోరు మనకు వస్తుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం మెటామాస్క్లో మనం మైనింగ్ చేసిన కాయిన్స్ని ఎట్లా స్టేకింగ్ చేయడము చూసాం. మీకు ఒకటి చూపెడతాను. మనకు బైనాన్స్లో కూడా మనం స్టేకింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బైనాన్స్లో కూడా ఇది మన స్టేకింగ్ చేసుకోవచ్చు. ఈ బైనాన్స్లో ఎక్కడ అంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఉదాహరణకు మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇక్కడ స్టేకింగ్ ఉంటుంది, దీన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు ఐడియా ఉంటుందని. ఇగో సపోజ్ చెప్తున్నా, ఇది ఇక్కడ ఏముంది, 120 డేస్కి 49% మనకు ఆన్యువలైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తున్నారు. అంటే 120 డేస్కు 49.80% అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్. ఈ 3 మంత్స్కు డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 3 మంత్స్కి డివైడ్ చేయండి. 3 మంత్స్కు డివైడ్ చేస్తే 13% వస్తుంది. 13.9% వస్తుంది. అంటే 1 లక్ష వర్త్ ఆఫ్ గల టీ కోర్ కాయిన్స్ని మనం అందులో స్టేకింగ్ చేస్తే మనకు 13,000 1 మంత్ లోపల మనం ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు గుర్తుంచుకోండి, మీరు ఎన్ని కాయిన్స్ని మనం ఎర్న్ చేస్తే మీకు ఎంత రేట్ ఉంటే అంత ఎక్కువ మనకు అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీకు ఎందుకు చూపెడుతున్నాను అంటే, మనకు ఇది చూడండి, తేటా కాయిన్ ఉంది. తేటా కాయిన్ 5.68% ఇస్తుంది. ఎంతకు? 120 డేస్కి. 30 డేస్కు వేరే రేట్ ఉంది, 1.49. 60 డేస్కు 2.58. అయితే మనకి ఈ ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మనకు టీ కోర్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి కంపల్సరీగా మనకు ఆల్మోస్ట్ ఎంత లేదన్నా తక్కువ ఒక 16% 17% ఇస్తాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఇక్కడ మంచి కాయిన్స్ చూడండి. సొలానా కాయిన్ 17.8% మనకి ఇస్తున్నారు. ఎంతకి ఇస్తున్నారు? 120 డేస్కు. ఇక్కడ 120 డేస్కు. 30 డేస్కు చూద్దాం ఎంత ఇస్తాను. 30 డేస్కు 5, అంటే నెలకి 5% అన్నట్టు. ఒక 1 లాక్ వర్త్ ఆఫ్ టీ కోర్స్ కాయిన్స్ ఉంటే మనకు డిపిఓ సిస్టంలో మనం డెలిగేట్ చేసుకుంటే మనకి ఎంత ఇచ్చినట్టు? 5.86, అంటే
ఇప్పుడు మనకు కోర్ కాయిన్ అనేది ఎక్స్చేంజ్లో లాంచ్ అయ్యాక మనకు ఒక కోర్ కాయిన్ ఒక 1000 తోటి గిట్ట మనకు అంటే మినిమం $12 తోటి గిట్ట లిస్ట్ అయితే ఒక 100 కాయిన్స్ ఉంటే ఆల్మోస్ట్ 1 లక్ అంటే ఎబో అమౌంట్ మన దగ్గర ఉంటుంది. దాని నుంచి ఈ 5% అంటే ఈ 30 డేస్కు మనం లెక్క కట్టుకున్నా కూడా 5.86% మనం తీసుకున్నా కూడా $5,800 అనేటిది మనకు మంత్లీ మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇగో ఈ రకంగా 20 డేస్కి 15% ఇస్తున్నారు, 30 డేస్కు 5%, 60 డేస్కు 7%, 90 డేస్కు 9%. ఈ రకంగా మనకి ఏంటంటే మనకి స్టేకింగ్ రివార్డ్స్ అనేవి ఇలా ఇస్తారు. రేపు మన టీ కోర్ కూడా లిస్ట్ అయ్యాక ఇక స్టేకింగ్ రివార్డ్స్ అనేది ఇదే రూపకంగా 120 డేస్కి ఎంత, 30 డేస్కి ఎంత, 60 డేస్కి ఎంత, 21 డేస్కి ఎంత అనేది ఇస్తున్నారంట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఏమైనా అర్థం కాకుండా గిట్ట నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన డిస్క్రిప్షన్లో నాది రిఫరల్ లింక్ ఉంటుంది కోర్ మైనింగ్ రిఫరల్ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయ్యి వెంబడే మైనింగ్ స్టార్ట్ చేయండి. మనది కొత్త ఛానల్ కాబట్టి ఏమన్నా నేను చెప్పట్లో గిట్ట ఏమన్నా కొంచెం లోటుపాట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వచ్చే వీడియో దాన్ని కవర్ చేసుకొని మళ్ళీ మీకు మీ ముందుకు మంచి ఇన్ఫర్మేషన్